హలో అండి. ఎమ్మి ఎమ్మి మటన్ కీమా బిర్యానీ ఎలా తయారు చేయాలో చూసేద్దామా? సో దీన్నొచ్చి రూస్టర్ అంటారు. ఇది 3.5 లీటర్స్ కెపాసిటీని కలిగి ఉంటుంది. సో చూసారు కదా, ఏఎంసీ కుకింగ్ బౌల్. దీంట్లో మనం ఏదైనా సరే కుక్ చేసుకోవచ్చు. సో బౌల్ని ముందుగా ప్రీహీట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆయిల్లెస్ బిర్యానీ అనమాట. దీంట్లో బిర్యానీ దినుసులు ఏమేమి ఉంటాయో అవన్నీ వేసేసుకోవాలి మనకి కావాల్సినవన్నీ. నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత మూతను క్లోజ్ చేసుకుని రౌండ్ సర్కిల్ వరకు రెడ్ పాయింటర్ వచ్చే వరకు కూడా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయి ఉంటాయి. నెక్స్ట్ పుదీనాకు, అలాగే మ్యారినేషన్ చేసి పెట్టుకున్న మటన్ కీమాని కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, గరం మసాలా, అలాగే కారము, అలాగే 2 స్పూన్స్ పెరుగు, అట్లా మనకి ఏం కావాలో అవి యాడ్ చేసేసుకుని మూతతో క్లోజ్ చేసుకోవాలి. చూడండి, 98కి వచ్చే వరకు కూడా మూతని ఓపెన్ చేయాల్సిన అవసరమే లేదు. 98కి వచ్చింది అంటే మటన్ కీమా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. అస్సలు పచ్చివాసన అనేదే రాదు. ఇప్పుడు దీంట్లో మనము నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు రైస్కి గాను 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. కేవలం కప్పు వాటర్ వేస్తే సరిపోతుంది. సో మొత్తం అంతా వేసుకున్నాక స్పైసెస్ కానీ ఉప్పు కానీ ఏమైనా పడితే వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సెట్ లిడ్ తీసుకోవాలి. ఇది కేవలం 5 మినిట్స్లోనే బిర్యానీ కానీ, మటన్ కర్రీ కానీ, రైస్ కానీ ఏదైనా కానీ కేవలం 5 మినిట్స్లోనే ఉడికిపోతాయి. దీని ప్రత్యేకత ఏంటంటే సాఫ్ట్ అండ్ టర్బో అని 2 విండోస్ ఉంటాయి. వెజిటేబుల్స్ అయితే సాఫ్ట్ వరకు సరిపోతుంది. అదే మటన్ కానీ అలాంటివి అయితే టర్బోకి రాగానే స్టవ్ బంద్ చేస్తే సరిపోతుంది. చూడండి, స్టీమ్ అనేది రిలీజ్ అవుతుంది ఎల్లో బటన్ దగ్గర నుంచి. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేసి ఒక 10 మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చేసినట్టయితే ఆ రెడ్ పాయింటర్ అనేది బ్యాక్కి వచ్చేస్తుంది. మనం సో ఇప్పుడు చూడండి, లిడ్ ఓపెన్ చేసి చూసినట్లయితే మటన్ కీమా బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకుని ఎమ్మి మటన్ కీమా బిర్యానీ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. దీంట్లో మనం అస్సలు ఆయిల్ అనేది యాడ్ చేయలేదు, బట్ కేవలం 1 స్పూన్ నెయ్యి మాత్రం యాడ్ చేసుకున్నాము. సో హెల్దీకి హెల్దీ, అలాగే టేస్ట్కి టేస్ట్. ఆర్డర్ చేయాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి.